పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెంలో ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల పాల్గొని ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో మొత్తం 2,72,000 మంది పెన్షన్దారులు ఉన్నారు. ప్రతి నెల 120 కోట్లు పెన్షన్ లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. తమ సూచనల మేరకే సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నారన్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. అన్ని చోట్ల ఎలాంటి సమస్యలు లేకుండా రూల్స్ పాటిస్తూ పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. పెన్షన్ పంపిణీలో గత నెల వచ్చిన ఫిర్యాదుతో ఒకరు సస్పెండ్ చేసి 70 మందికి నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు. 1 తేదీ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ భాగంగా నేను ఇరుకుపాలెం గ్రామం ముప్పాల మండలంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ లో పార్టిసిపేట్ అయ్యాను. మొత్తం పల్నాడు జిల్లాలో 2,72,000 పెన్షన్ హోల్డర్స్ ఉన్నారు. 120 కోట్లు ప్రతి నెల వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు కూడా ఇప్పటి వరకు 85% పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి. అందరికి నిన్న టెలికాన్ఫరెన్స్ పెట్టి చెప్పడం జరిగింది. సచివాలయం సిబ్బంది అందరూ ఇంటింటికి వెళ్లి పెన్షన్ హోల్డర్స్ కి టైమ్లీ అంటే 10 గంటల కంటే ముందే అన్ని కంప్లీట్ చేయాలి. ఎవరు ఇంటిలో లేరు వాళ్ళకి కూడా వాళ్ళ ఇంటి వచ్చినాక అక్కడే ఇవ్వాలి. సచివాలయంకి ఎవరిని పిలవద్దు, అందరికి ఇంటి వద్దే పెన్షన్ ఇవ్వాలి చెప్పడం జరిగింది. దీనికోసం ఎక్కడ కూడా కంప్లైంట్ రాకుండా గత నెల కొన్ని వచ్చినాయి. ఒకరు సస్పెండ్ అయ్యారు. 70 మందికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈసారి చాలా జాగ్రత్తగా అందరు రూల్స్ పాటిస్తూ చేయాలి చెప్పడం జరిగింది. అలానే ఈ రోజు ఫీల్డ్ లో అందరూ తిరుగుతున్నారు. మండల్ స్పెషల్ ఆఫీసర్స్, ఎంపీడీఓ, ఎంఆర్ఓస్ అందరూ ఫీల్డ్ కి వచ్చి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం ఉన్నారు.